కేటీఆర్ని అడుగుతున్నా, ఇది కరెక్టే కదా కేటీఆర్ హరీష్ మీ మామ, ఇది కరెక్టే కదా? ఇప్పుడు ఆ పంచాయత్ మీకు ఎందుకు ఇప్పుడు ఆయన క్యాబినెట్లో మీ మామ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, నువ్వు ఇంకెందుకు ఇంకా నీకేం మాట్లాడా విమర్శించే హక్కు నీకు ఎక్కడుంది నీకు? నిజంగా నువ్వు ప్యూర్ డైరెక్ట్గా తెలంగాణ కోసమే తెలంగాణ పార్టీ పెట్టిండు, డైరెక్ట్ తెలంగాణ రాష్ట్రం కోసమే పెట్టిండు అంటేనేమో నువ్వు మాట్లాడు. మీ మామ కూడా కేసీఆర్ కూడా కాంగ్రెస్ లో యువజన నాయకుడు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశంలో ఆ రోజున ఎమ్మెల్యేగా, తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉండే. అప్పుడు మీరు ఏదైనా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అది నిజంగా ఏం లేకపోతే మాట్లాడండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో పోకముందు ఫస్ట్ టీడీపీలో ఎవరు ఉన్నది? కేసీఆర్ ఉన్నాడు కదా, కరెక్టేనా నేను చెప్పింది? కేసీఆర్ ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు. టీడీపీ ఎమ్మెల్యే 4 సార్లు 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, దాని తర్వాత డిప్యూటీ స్పీకరు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో. ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఎవరు? కేసీఆర్ రేవంత్ రెడ్డి? అది చెప్పండి ఫస్ట్. అది చెప్పినాక ఇంట్లో పోదాం. మళ్ళా దానికి జవాబు చెప్పండి ఫస్ట్. మీరు మిమ్మల్ని అడుగుతలేను, వాళ్ళని అడుగుతున్నాను నేను. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో 4-5 సార్లు ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యే, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, ఫస్ట్ మెంబర్షిప్ కేసీఆర్ది తెలుగుదేశం పార్టీలో. కాబట్టి నీవు మళ్ళొకసారి సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడి విలువ తీసుకోకు హరీష్ రావు అండ్ కేటీఆర్. సీఎం ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేటీఆర్ నువ్వెందుకు కేటీఆర్ నువ్వెందుకు లోకేష్ తోటి కలిసినావు? మరి దానికి కూడా జవాబు చెప్పు. మరి అసలు ఇంకోటి చెప్పాలా మీకు అంటే, నేను నిన్న నిజామాబాద్లో నాకు తెలియదు, ఈ లోకేష్, కేటీఆర్, జగన్ వీళ్ళు హైదరాబాద్ లో సీక్రెట్ ప్లేస్ లో ఫామ్ హౌస్ లో కలిసేటోళ్ళు అంటారు. కేటీఆర్, జగన్ అండ్ లోకేష్. నేను చాలాసార్లు విన్నా ఇది. ఎవరింట్లో కలిసేటోళ్ళ పేరు తెలుసు కానీ అది చెప్పా ఇప్పుడు. అది కేటీఆర్ వాళ్ళిద్దరు కలిసేటోళ్ళు అని అన్నా. జగన్ కూడా వాళ్ళిద్దరిని కూడా కేటీఆర్ మెయింటైన్ చేసేటోడు అని నేను విన్నమాట. అది ఎవరింట్లో కలిసేటోళ్ళు అనేది నాకు తెలుసు, కానీ ఆ పేరు ఎందుకులే అని చెప్తలేను. అంత తేడా నేను ఇన్నమాట చెప్తున్నా, నేను చూడలేను కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీక్రెట్ గా హైదరాబాద్ లో ఒక ఫామ్ హౌస్ లో ఆ ఇద్దరు నాయకులని వేరువేరుగా బీజేపీ డైరెక్షన్ లో వాళ్ళిద్దరిని మెయింటైన్ చేసేవాడు కేటీఆర్ అని ఒక వార్త ప్రచారంలో ఉన్నది. అది ఆ వ్యక్తి పేరు నాకు తెలుసు, కానీ ఇప్పుడు చెప్పవద్దు. అది సమయం వచ్చినట్టు చెప్తా. సాటుకు సంసారాలు చేసేదేమో మీరు, బదలాం చేసేది మమ్మల్ని కాదు కదా అట్లా. ఇప్పుడు మీరు సీఎం గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే అదేం లెక్క అదంతా. ఇప్పుడు నేను 10 ఏళ్ల కాలం నుంచి కూడా చూస్తున్నా, ఇటు కేసీఆర్ కుటుంబము, అటు చంద్రబాబు నాయుడు కుటుంబము, అంటే కుసుమనాయుడు కొడుకు, అటు జగన్, వీళ్ళు ఆ 10 ఏళ్ల కాలంలో బీజేపీ డైరెక్షన్లో రాజకీయాలు నడిపించారు. బీజేపీకి ఏముంది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినా బీజేపీదే, జగన్ గవర్నమెంట్ వచ్చినా బీజేపీదే. వాళ్ళ రాజకీయం వాళ్ళకి అట్లుంది. కాబట్టి కేసీఆర్ కుటుంబానికి, కేటీఆర్కి, హరీష్ రావుకి సీఎం రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ విమర్శించే నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సూటిగా మీడియా ద్వారా, తెలంగాణ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.